జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని లచ్చకపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని మాజీ మంత్రి జీవన్రెడ్డి దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ, పట్నాల మహోత్సవంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక గీత కార్మికులతోటి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెల్ట్ షాపులతోటి గౌడ సోదరుల వృత్తికి ప్రమాదకరంగా మారిందని, కార్పొరేషన్ కింద గీత కార్మికులకు ఈతవనానికి ప్రభుత్వం 50% సబ్సిడీ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను అరికట్టి గీత కార్మికుల వృత్తిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారని, కానీ గ్రామానికి 10 బెల్ట్ షాపుల చొప్పున ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గీత కార్మికులకు సబ్సిడీ కల్పించి వారి సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మన బెల్ట్ షాప్లో ఏం చేస్తారంటే, నువ్వు రాత్రి 12 కొట్టంగా కానీ అని ఒక ఫోన్ కొట్టిన డోర్ డెలివరీ తీసుకొచ్చి చిత్రం మళ్ళీ ఉద్దర బేరం వాడు తెల్లారి మీ చిత్రం వసూలు చేస్తాడు. అప్పుడు తాగేటప్పుడు ఏది అవుతుందో మరి నెట్ పేమెంట్ లేకుండా కానీ సప్లై అవుతుంది. మళ్ళీ వారం అయినా 4 రోజులు కట్టేటప్పుడు ఏది అవుతుందో మీ చిత్రం వసూలు చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో బెల్ట్ షాపును అరికట్టాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలప్పుడు ఏదైతుందో మేనిఫెస్టోలో పేర్కొంది, ప్రణాళికలో పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వచ్చినట్టు బెల్ట్ షాపును అరికడతాము, గీతాకారుల వృత్తి ప్రోత్సహిస్తాము, వాళ్ళకి మేము ఆత్మస్థైర్యం కలిగిస్తాము అని ఒక విశ్వాసాన్ని కలిగించింది. ప్రాక్టికల్గా ఏమైపోయింది, ఇప్పుడు 2 నెలల గతంలో ఎన్ని బెల్ట్ షాపులు, ఇప్పుడు డబుల్ బెల్ట్ షాపులు ఐడియా. కిరాణా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు. కిరాణా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు. కిరాణా కొట్లలో లోపల ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఎండాకాలం బీర్ తాగితే చల్లగా ఉంటుందని చెప్పని లోపల పెట్టి అమ్ముతున్నా చెప్పి అంటున్నాను. మరి అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు.